పారిశ్రామిక పార్కుల పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాపాలన అంటే బెదిరించడమేనా అని మండిపడ్డారు. దళితుల భూములను ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు హరీష్ రావు. అధికారంలోకి రాకముందు అసైడ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఇస్తున్నారని మండిపడ్డారు. పేదల భూములను లాక్కోవడమే పనిగా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుందని ఆరోపించారు. అంతకుముందు హరీష్ రావును పోలీసు హౌస్ అరెస్టు చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు పోలీసు అధికారులు. కొల్లాపూర్లో వేసిన టెంట్నంతా కూడా చింపేయడం, టెంట్ను పడగొట్టేయడం, అక్కడ ఉండేటువంటి మహిళలను ఆర్గనైజర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. బాధితులు అక్కడికి వస్తే మీరందరూ ఇక్కడ నుంచి వెళ్లిపోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పి ఆ భూ బాధితులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇదేనా ప్రజాపాలన? అంటే ప్రజలకు మాట్లాడే హక్కు లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు కనీసం తమ నిరసన చెప్పే హక్కు లేకుండా ఇవాళ ముందస్తు అరెస్టు చేయడం ఏంటి? మా నాయకులందరినీ పరిగిలో అరెస్ట్ చేశారు, టెంట్ను కూల్చేశారు, పోలీస్ స్టేషన్లు ఒక తర్వాత ఒకటి తిప్పుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీ భూములు వదలవు, హిల్ టీపీ పేరిట ఇండస్ట్రీ భూములను వదలవు. నాదర్గుల్ భూముల కథ చూశాం, కోహెడ మార్కెట్ యార్డ్ భూముల కథ చూశాం, లగచెర్ల భూముల కథ చూశాం, యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కథ చూశాం. ఇవాళ చూస్తే పరిగిలో మళ్ళా భూములు లాక్కోవడం. భూములు తప్ప నీకు ఇంకోటి పట్టదా? నువ్వు పాలన చేయవయా అంటే భూములు లాక్కోవడం ఏంది? ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం అంటూ నాటి ఇందిరమ్మ భూములు ఇచ్చింది, నేటి ఇందిరమ్మ పాలనలో భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బీసీల భూములు లాక్కోవడానికే నీకు అధికారం ఇచ్చిందా? రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే 10,000 ఎకరాలు ఇండస్ట్రీల పేరిట భూములు లాక్కున్నారు. ఇంకో 40,000 ఎకరాలు లాక్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు అని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చుడు, భయభ్రాంతులకు గురి చేసుడు, ఇవాళ ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీ మేనిఫెస్టోలో చెప్పింది ఏంది? వాళ్ళకు పట్టాలు ఇస్తాం, వాళ్లకు అమ్ముకునే హక్కులు కల్పిస్తాం, ఒకవేళ ఎక్వైర్ చేస్తే పట్టా భూమితో సమానమైన ధర చెల్లిస్తామన్నారు. ఇస్తున్నారా? ఎక్కడన్నా ₹1 ఎకరం ఉన్న భూమికి అసైన్డ్ భూమి అని 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల భూముల మీద దండయాత్ర చేస్తున్నారు అని మేము అడగడానికి వెళ్తా ఉన్నాం. మమ్మల్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు? వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కూడా ఇలా దాన్ని కూడా తన అనుయాయులకు, పారిశ్రామికవేత్తల పేరిట కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ లగచెర్ల చూశాం, లగచెర్ల లాంటిదే మరొక భూసేకరణ ఇవాళ పరిగిలో చేస్తా ఉన్నారు. ఏంది మీరు ఆ పచ్చటి భూముల మీద ఎందుకు పడ్డారు? దళిత గిరిజన బలహీన వర్గాల భూములు ఎందుకు లాక్కుంటున్నారు? ఇవాళ ఇది భూసేకరణ కాదు, ఇది దళిత బలహీన వర్గాల ప్రజల మీద దండయాత్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు ఏం చెప్పారు ఆ రోజు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అని చెప్పారు. పట్టాలు ఇవ్వడం మాట దేవుడెరుగు గాని ఉన్న భూములు లాక్కుంటున్నారు.